సాగునీటి సమస్య ఆ రెండు నియోజకవర్గాల మధ్య చిచ్చురేపుతోంది. రైతుల మధ్య తరచూ వివాదాలకి కారణమవుతోంది. రామడుగు ప్రాజెక్ట్ కుడి కాలువ నీటి కోసం నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల రైతుల మధ్య నెలకొన్న పోరు పరిస్థితిని ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సాగునీటి సమస్య రెండు నియోజకవర్గ ప్రజల మధ్యన చిచ్చురేపుతుంది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. సీజన్ ప్రారంభమైందంటే చాలు ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు సాగునీటి కోసం వివాదాలకు దిగుతున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? రామడుగు ప్రాజెక్టు కెనాల్పై నెలకొన్న వివాదం ఏంటి? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు ప్రాజెక్టు సాగునీటి కోసం రైతులు బాహాబాహికి దిగుతున్నారు. వ్యవసాయ సాగు పనులు మొదలవుతున్నాయంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రాజెక్టు కుడికాల్వ నీటిపై నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం రామడుగు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ కుడికాల్వ గుండానే దిగువ ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలకు సాగునీరు సరఫరా అవుతుంది. దీనికోసం ఒక నిర్వహణ కమిటీని కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ గ్రామాలకు ఎంత మేరకు నీటిని విడుదల చేయాలనే విషయంలో వాళ్ళంతా నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. రాజకీయ రంగు కూడా పులుముకుంటుందని చెప్పవచ్చు. రామడుగు ప్రాజెక్టు కుడి కాల్వ నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని చింతలూరు, రామడుగు, మైలారం, కేసారం గ్రామాల్లోనే 2000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలోనే బడా భీమ్గల్, చెంగల్, వాడి, పచ్చెల నడుకుడ గ్రామాల్లోనే 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాల్వకు ఎగువన ఉన్న చింతలూరు గ్రామస్తులు పిల్ల కాలువలు తవ్వి నీటిని తరలించుకుపోతున్నారని దిగువన ఉన్న బాల్కొండ నియోజకవర్గ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వివాదానికి కారణమవుతున్న రామడుగు కుడి కాల్వ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడే రెండు నియోజకవర్గాల మధ్యన రైతుల మధ్యన సమస్య ఏర్పడుతుంది. దశాబ్దాల కాలంగా ఈ సమస్యకు పరిష్కారం లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజన్ ప్రారంభమైందంటే సాగునీటి కోసం ఈ రెండు నియోజకవర్గాల ప్రజల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. తాజాగా కూడా పెద్ద స్థాయిలో రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలువ ఏదైతే కనిపిస్తుందో ఈ కాలువని తీయడం వల్ల వివాదం నెలకొన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనతో పాటు ఈ కాలువపై ఆధారపడి ఉన్నటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. అసలు విషయం ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఏ గ్రామాల ప్రజలు ఈ సాగునీటి విషయంలో వివాదాలకు దిగుతున్నారు? ఈ సమస్య గత 10-15 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ఈ రామడుగు కాల కింద దాదాపు మా కుడి కాలువకే 8 నుంచి 9 గ్రామాలు ఆధారపడి ఉంటాయి. అధికారులు దీనికి ఒకటి మానిటరింగ్ వ్యవస్థ లేక ఏదైతే మీదికి ఉన్నారో గ్రామాల ప్రజలు వాళ్ళ అడ్డగోలుగా కొత్త కాలువలు అనేది తీసుకుంటా ఆ కింది గ్రామాల వారికి నీరు రాకుండా అయిపోతున్నది. 10 ఏళ్ల నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లోని గ్రామాల మధ్య ఈ పంచాయతీ కొనసాగుతుంది. ఇటీవల ఇరు నియోజకవర్గాల రైతులు పరస్పరం దాడులు చేసుకోవడం, పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం సాధారణమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల రైతుల మధ్య నెలకొన్న సమస్య రాజకీయ రంగు పులుముకుంటుంది. ఆయా నియోజకవర్గాల నేతలు, ఎమ్మెల్యేల దృష్టికి రైతులు ఈ సమస్యను తీసుకువెళ్తున్నారు. ఎమ్మెల్యేల అండతో రైతులు నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రామడుగు ప్రాజెక్టు కాలువకు ఎలాంటి కొత్త అనుమతులు ఇవ్వద్దు. మేము అడిగినాం ఇంతకుముందు కూడా, మా చెంగల్ గ్రామం నుండి ఇంతకుముందు కూడా మాకు ఇవ్వలేదు. ఇక నుండి కూడా ఎవరికి ఇవ్వద్దు. ప్రాజెక్టు స్టార్ట్ అయిన నుంచి కూడా ఎలాంటి కొత్త పనులకు శాంక్షన్ లేదని చెప్పారు. ఇక నుండి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ప్రతి రైతు బాగుపడాలి. దశాబ్ద కాలంగా రైతుల మధ్య చిచ్చు పెడుతున్న ఈ సమస్యను పరిష్కరించాలని ఉభయ నియోజకవర్గాల రైతులు కోరుతున్నారు. అధికారులు ప్రాజెక్టు నీటి నిర్వహణ, పర్యవేక్షణ సక్రమంగా నిర్వహిస్తే సమస్య ఉత్పన్నం కాదంటున్నారు. తరచూ వివాదాలకు కారణమవుతున్న ఈ కెనాల్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటున్నారు. ఏదైతే కొత్త అనుమతులు ఈ కాలువ తవ్వడానికి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు ఈ రెండు నియోజకవర్గాల ప్రజల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు అధికారులు, అటు రాజకీయ నాయకులు చొరవ చూపాలని చెప్పి రైతులు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.